ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో తుపాకుల మోత మోగింది. గోగుండ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. జవాన్లు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా 40 మంది నక్సల్స్ ఉన్నట్టు టాక్ వినపడుతోంది. కాగా ఇప్పటికే 20 మంది నక్సల్స్ మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో 2 జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. అబూజ్మడ్ అడవుల్లోనూ విస్తృతంగా కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు అడవిని ఇంకా జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. అటు బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బ్లాస్ట్ కావడంతో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళకు గాయాలయ్యాయి. ఇప్పటి వరకు 3 నెలల్లో 100 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. రైట్, ఇక అబూజ్మడ్ అడవుల్లోనూ విస్తృతంగా అక్కడ కూంబింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అక్కడ కూంబింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? అది ఛత్తీస్గఢ్ లో దండకారణంలో అటు బాంబుల మూతతో కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అబూజ్మడ్ అడవుల్లో ఉన్నటువంటి గోకొండ, అదేవిధంగా ఊసంపల్లి ప్రాంతాల్లో మాత్రం అదే మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచార నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు ఏదైతే డిఆర్జీ బలగాలు, ఎస్టీఎఫ్ బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు అయితే అటు ముక్కుమ్మడిగా దాడి చేశాయి. అటు ప్రతిఘటనగా కూడా ఉదయం 8 గంటల నుంచి అటు మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎదురుకాల్పుల్లో భారీగా కూడా అటు మావోయిస్టులు నేల కొరిగారని చెప్పేసి అయితే ఇప్పటికే మనకు సమాచారం అవుతుంది. ఉదయం ఏదైతే 9:30 గంటల వరకు అయితే 17 మంది చనిపోయారని చెప్పేసి అటు అక్కడ ఉన్న సుక్మా ఎస్పీ ఏదైతే చౌహాన్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే అంటే మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే ఆ మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా సమావేశమయ్యారనే నేపథ్యంలోనే అటు ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలోనే ముక్కుమ్మడిగా ఒక్కసారిగా 2000 బలగాలు కూడా వారిని అయితే చుట్టుముట్టాయి. ఈ ప్రాంతాన్ని అంతా ఏదైతే ఊసెండి ప్రాంతం కావచ్చు, అదేవిధంగా అబూజ్మడ్ ప్రాంతంలో ఉన్నటువంటి సుక్మా జిల్లా అబూజ్మడ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ 2 ప్రాంతాలు గోకొండ ప్రాంతాల్లో మాత్రం వీరు సమావేశం కావడంతో ఒక్కసారిగా వీరైతే ఆందోళన అంటే వారిని చుట్టుముట్టారు. ప్రధానంగా వారందరినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అలాగే ఉపేందర్, ఇంకా 40 మంది నక్సల్స్ ఉన్నట్టయితే టాక్ వినిపిస్తుంది. మరి ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అంటే ఊసండి ప్రాంతానికి సంబంధించినటువంటి వారంతా అంటే ప్రాంతంలో దాదాపుగా ఆ ప్రాంతంలో అంటే నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ మావోయిస్టులు ఉంటారనే సమాచార నేపథ్యంలోనే వారంతా కూడా ఈ ప్రాంతాన్ని అయితే ఒక్కసారిగా చుట్టుముట్టారు. దాదాపుగా 40 నుంచి 50 మంది అంటే ముఖ్య నేతలు సమావేశమయ్యారు. వీరు 3 అంచెల భద్రతతో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి అయితే అటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఘటనలో కూడా దాదాపుగా అంటే మావోయిస్టులు కూడా వారు లక్ష్యాలను ఏర్పరచుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే టీసీబీసీఓ అంటే ప్రధానంగా ఏదైతే భద్రతా బలగాలు వస్తే ఖచ్చితంగా వారిని ఏదైతే ల్యాండ్ మైన్ల ద్వారా కావచ్చు, అదేవిధంగా ఐడిఎల్ ద్వారా కూడా వారిని నివారించే లక్ష్యంతో కూడా ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఒక్కసారిగా వారి అంటే మావోయిస్టులు సమావేశమయ్యారనే నేపథ్యంలోనే వీరంతా కూడా ఒకసారిగా దాడి చేశారు. దాదాపుగా ఇప్పటికే 20 మంది చనిపోయినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. దాదాపుగా 17 మంది మృతదేహాలను ఇప్పటికే అటు ఏదైతే భద్రతా బలగాలు కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భద్రతా బలగాలకు సంబంధించినటువంటి 2 జవాన్లకు కూడా గాయాలైనట్లయితే మనకు సమాచారం అవుతుంది. వారందరికీ కూడా కొంత ప్రాణాపాయ స్థితి లేనప్పటికీ వారందరినీ కూడా చికిత్స నిమిత్తం అయితే రాయగఢ్ కూడా తరలిస్తున్నారు. ఇప్పటికే మృతదేహాలను కూడా గుర్తించే పనిని అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా ఇప్పటికే మార్చి అంటే 2026 మార్చి 31 వరకు అటు ఛత్తీస్గఢ్ కావచ్చు రాష్ట్రంలో మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా దేశంగా తీర్చిదిద్దుతామనే లక్ష్యంతో ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే భద్రతా బలగాలు కూడా ఇప్పటికే ఆ దిశగా కూడా ముందడుగు సాగిస్తున్నాయి. మొన్న జరిగినటువంటి 20వ తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో బీజాపూర్, నారాయణపూర్ సరిహద్దు ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 31 మంది అసూలు బాస్తే ఈ రోజు మాత్రం 20 మందికి కూడా అసూలు బాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ కూడా ప్రత్యేకంగా లెటర్ ను కూడా విడుదల చేసింది. ఆ లెటర్ లో ఇప్పటికే మైనర్లకు సంబంధించిన వారందరూ కూడా రిక్రూట్ లో వారందరూ కూడా ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా కూడా అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏదైతే సీఎం గా ఉన్నటువంటి విష్ణుదేవ్ సాయి కూడా ప్రత్యేకంగా కార్యాచరణ ఏర్పాటు చేశారో అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్
మినిస్టర్ విజయ్ శర్మ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే అంటే ఇటు ఎన్కౌంటర్ లో మాత్రం దాదాపుగా మావోయిస్ట్ కి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా నేలకొరగడంతో వారంతా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దండకారణ్యం మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో బాంబుల మూతతో దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గిరిజన ఆవాస ప్రాంతాలంతా కూడా కొంత భయం గుప్పెట్లో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అమూజ్బడ్ ప్రాంతాన్ని తమ లక్ష్యంగా కూడా ఇటు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.